ఈరోజు 38వ టెక్సస్ సాహిత్య సదస్సుతో పాటు ఇందులోనే 116వ మన నెల తెలుగు నెల కూడా కలిపేశాము. సో చాలా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సో ప్రతి నెల 3వ ఆదివారం 2:30 గంటలకు స్టార్ట్ అవుతుంది మా కార్యక్రమం. తప్పకుండా రండి, మీ స్నేహితులు అందరికీ చెప్పండి, ఎందుకంటే చాలామందికి ఇలాంటి వేదిక ఉంది అని కూడా తెలియదు. సో తెలియచేయడం మనందరి బాధ్యత. తర్వాతి అంశం, మన కోసం ఆస్ట్రిన్ నుండి వచ్చారు రామ్ డొక్క గారు. వేదిక పైకి ఆహ్వానిస్తున్నాను. వారు చెప్పబోయే అంశం ఆత్మారామం, ఆత్మానందం. వీరు 2014లో 79వ సాహిత్య వేదికకి ముఖ్య అతిథిగా వచ్చారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ వచ్చే శ్రీ హే విళంబి ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా. ఆత్మానందం ఆత్మారామం ఏమిటి కావాలనుకుంటున్నారా? సరే, అంతా సీరియస్గా నడుస్తుంది కాబట్టి ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ఏంటంటే, శరత్ ఇందాక కవిత జరుగుతుంటే ఫేస్బుక్లో ఒక మిత్రుడు పోస్ట్ చేసిన చిన్న జోక్ గుర్తొచ్చింది. మన శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారా, డాక్టర్ గారు, డాక్టర్ ఆఫీస్కి ఒక ఆయన పరిగెట్టుకుంటూ వచ్చాట, నెత్తిమి చేయబెట్టుకుని. వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటున్నారు. అడిగారు, పేరు చెప్పాడు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పాడు, అడ్రస్ చెప్పాడు, మ్యారీడ్, నో ఇట్స్ అన్ యాక్సిడెంట్ అన్నట్టు. అలాగా సరే, మళ్ళీ మన సీరియస్ టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న చెప్పుకుందామని. 79వ సాహిత్య సదస్సుకి పిలిచారు ఇక్కడ నెల తెలుగు నెల. మిత్రులతో పంచుకున్నాను. ఆ సమయంలో కొన్ని నెలలుగా రాసుకుంటున్నటువంటి కన్న పద్యాలు కొన్ని, అవన్నీ వ్యావహారిక ఆధ్యాత్మిక శతకం అని చెప్పి ఒక పుస్తకంలాగా వస్తుంది. దాంతోపాటు మొరటి ప్రసవంలోనే కవల పిల్లలాగా కవనపు కవల పిల్లలు 79 3 ఏళ్ల క్రితం జరిగిందండి, 3 సంవత్సరాల క్రితం. సో ఆ రెండో పుస్తకం ఫేస్బుక్లో చూసే ఉంటారు, చాలామంది మిత్రులు చూశారు. ఆధ్యాత్మిక జీవన కవితా మకరందం. ఆధ్యాత్మికం అని కూడా కాదు, అద్వైత జీవనం అని పెట్టాను. ఆధ్యాత్మికం అంటే ఈరోజు దేవుడు ఊడిపడ్డాడని కాకుండా మనలో మనమే డ్యూయాలిటీని చూడకుండా ఉంటే ఎలా ఉంటుంది అనే లాజిక్ తోటి మొదలుపెట్టి రాసుకుంటుంది అన్నమాట. అప్పుడప్పుడు ఆలోచన వచ్చినవి. రెండు ఎందుకు, రెండు కాకుండా అంతా ఒకటిగానే చూడొచ్చు కదా. నేనే అక్కడున్నాను, అక్కడే నేనున్నాను. భాస్కర్ వచ్చారు, అదిగో థ్యాంక్ యూ భాస్కర్. సో ఇలా రాసుకుంటున్నవి అంతా మిత్రులంతా ఎవరో అభినందిస్తూ పంపిస్తూ, పోనీ పుస్తకం నుంచి ఎలా ఉంటుంది అంటే అనుకుందాను. ఇప్పటిదాకా పుస్తకాలు ఇప్పుడు వేయలేదు కదా, 30-35 సంవత్సరాలు రాసుకుంటున్నాను, పుస్తకాలు వేయలేదు. మనం రాయడం వాయువేగ మనోవేగాలతో రాసుకోవచ్చు, కానీ ఇవి రావాలంటే గరుడ వేగ హనుమవేగ రావాలి కదా. సో టైం పడుతుంది అవి రావడానికి. సో దానికోసం రాసుకుంటూ అనిపించింది అన్నమాట. ఒక ఆలోచన అక్షర రూపం పొందాలంటే, మస్తకం నుంచి పుస్తకం దాకా రావాలంటే ఎన్ని కాన్పులో, ఎంతమంది మంత్రసానులో అందరూ ప్రయత్నించి తలాచి వేస్తుంటే వస్తుంది. ఎయిర్మెయిల్లో ఉంది. మేబీ తర్వాత ఎప్పుడో ఆస్టిన్లోను, డాలస్లోను, తర్వాత ఎప్పుడన్నా మిత్రులందరికీ అందరి సహాయ సహకారాలతో మెల్లిగా మనం వాటిని పుస్తకాన్ని రిలీజ్ చేసుకుందాము. 2 పుస్తకాలు వస్తున్నాయి. ఆత్మారామం కన్న పద్యాలు, అది 79వ సాహిత్య సదస్సులో మనం చెప్పుకున్నాం వాటి గురించి. ఇప్పుడు వాటి గురించి ప్రస్తావించట్లేదు. ఆత్మానందం గురించి చెప్తాను. చెప్పాను కదా, ఆత్మానందం అద్వైత జీవన కవితా మకరందం అని పేరు పెట్టుకున్నాను దానికి. అద్వైతం అంటే మళ్ళీ అదే దేవుడి గురించి కాకుండా, దాంట్లో రాసుకున్నటువంటి చిన్న నాలో నేను దానికి ఒక పేజీ రాసుకున్న ఇంట్రడక్షన్ చెప్తాను, మీరు చూడండి. ఒక పద్యం, కవిత లేదా పాట పుట్టాలంటే అంతరంగంలో ఎన్నో ఆలోచన తరంగాలు, మస్తిష్కంలో రేబవళ్ళు, ఎన్నో మాటల యుద్ధాలు. అయితే వీటికి కర్త కర్మ ఎవరు? స్ఫూర్తి ప్రేరణ ఎవరు? నిజంగా మనమే రాస్తున్నామా, లేక కేవలం మన ద్వారా అవి రాయబడుతున్నాయా? మన రచనల ద్వారా మనం ఏం ప్రయోజనం ఆశిస్తున్నాం? ఏమి ఆశించకుండా రాసుకోలేమా? మన కోసం మనం రాసుకోలేమా? మనతో మనం స్వేచ్ఛగా మనసు విప్పి మాట్లాడుకోలేమా? మన రచనే ఒక దర్పణంగా, నా రచనే నాకు దర్పణం. అందులో మన అంతరంగాన్ని మనమే ఆవిష్కరించుకుని దర్శించుకునే ప్రయత్నం చేసుకోలేమా? సరే, మనిషికి మధ్యన జరుగుతున్నది ఏమిటి?
మనిషికి మనిషికి మధ్యన జరుగుతున్నది ఏమిటి? ప్రకృతిని మనిషి శాసించగలడా? ఇంత విశాల సృష్టిలో మనం ఎక్కడ? మనం ఎంత? మన రచనలు ఎంత? మనలోని మనిషిని గుర్తుపట్టి మన కోసం మనం మానవ జీవిత పరమార్థాన్ని సరిగ్గా నిర్వచించుకుంటూ ఒక కావ్యం రాసుకోలేమా? అలా అనుకుంటూ దేవుడి గురించి ప్రశ్నించుకుంటాం, మనిషి గురించి ప్రశ్నించుకుంటాం, అంతేగాని ఇందులో ఏమి పూజలు పునస్కారాల గురించి వాటి గురించి కాదు. మామూలు మన జీవితం గురించి. దైవం యొక్క ఉనికి ఏమిటి? మన వెనక నుండి వెన్నుతట్టే శక్తి, లేక మానవ రూపంలో అనేక ప్రతిబింబాల్లో ప్రపంచం అంతటా విస్తరించి ఉన్న ఆత్మస్వరూపమే పరమాత్మ? దీనిని దర్శించి అనుభవించే ప్రయత్నం చేస్తే కలిగే అమిత ఆనందం ఎలా ఉంటుంది? ఇటువంటి ప్రశ్నలకి అక్షరరూపం ఇస్తూ నాలో నేను, నా కోసం నేను రాసుకున్నటువంటి కొన్ని కవితా పుష్పాలతో ఈ ఆత్మానందం కవితా సంపుటి వస్తుంది. అలాగే ఆత్మారామం కూడా వస్తుంది. త్వరలో మళ్ళీ కలుసుకున్నప్పుడు ఆ పుస్తకాలకి అందించే ప్రయత్నం చేస్తాను. ఆ ఆత్మానందం నుంచి 2-3 కవితలు వినిపిస్తాను మీకు ఇప్పుడు. ఓకే, చెప్పాను కదా అన్ని దేవుడి గురించి కాదు. ఇవి వారసత్వం అని ఒక చిన్న కవిత. మన గురించే, మన సరస్వతి గారిలాగా మన వాళ్ళే మన మీదైనా రోయ్ టైప్లో. నాకు తెలిసిన బతుకునే మరోసారి బతకాలనుకుంటే, నాకు తెలిసిన బతుకునే మరోసారి బతకాలనుకుంటే, నువ్వు బద్ధకస్తుడివిగానే మిగలాలనుకుంటే నా ఆస్తిని అంతా నీకే రాసిచ్చేవాడిని, నా కిటుకులన్నీ నీకే చెప్పేసేవాడిని. అయినా తెలిసిన దారిలోనే మళ్ళీ మళ్ళీ వెళ్తే దారి చూపడంలోని సంతృప్తి నాకు దక్కినా దారి చేసుకోవడంలోని ఆనందం నీకు దక్కదు. మరొకరికి దారి చూపించే స్థాయి నీకు రానే రాదు. అందుకే నీ వెనుకే నేను ఉన్నా, నీతోనే వస్తున్నా, గట్టి నమ్మకంతో నీ వెన్ను తడుతున్నా. నేటి నీలో నాటి నన్ను ఇప్పుడు తృప్తిగా చూసుకుంటున్నా. అసలైన వారసత్వంతో నా బ్రతుకును మరిన్ని జీవిత కాలాలు పొడిగించుకునే అవకాశాన్ని ఆస్వాదిస్తున్నా. ఒక తండ్రి కొడుకు చెప్తున్నట్టుగా. ఓకే, ఒకసారి మనం బయట వెళ్తూ ఉంటే ఇండియాలోనే కాదు ఇక్కడ కూడా స్ట్రీట్ పెర్ఫార్మెన్స్ వాయిస్తూ ఉంటారు కదా. వాళ్ళలోనే నాకు ఒకరోజు కర్మయోగి కనిపించాడు. ఆయన వాయిస్తున్నాడు, కర్మయోగి. అతను వాయిస్తున్నాడు, మందిరంలో అందంగా మనసు పెట్టి వాయిస్తున్నాడు. మరుక్షణ వేరు మరిచిపోయి మరీ వాయిస్తున్నాడు. ఆయన వాయిస్తున్నాడు. చుట్టూ చేరిన వాళ్ళు తోచిన డబ్బులు వేస్తున్నారు, అప్పుడప్పుడు చప్పట్లు కొడుతున్నారు. అవేమీ పట్టించుకోకుండా అతను వాయిస్తున్నాడు. ఆతృతలతో ఆవేదనలతో అటు ఇటు ఆదరా బాదరాగా అందరూ పరిగెడుతున్నారు. ఆ క్షణమే జన్మనెత్తినట్లుగా అతను వాయిస్తున్నాడు. తన గుండె తీగల్ని మీటుకుంటూ తానే పాటగా ప్రవహిస్తున్న ఆ పాట తనది కాదని తెలుసుకున్న తత్వవేత్తలు అతను వాయిస్తున్నాడు. అసలు ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియకుండా అందుకోవాల్సిన గమ్యం మాత్రం అక్కడే దొరికినంత ఆనందంగా అతను వాయిస్తున్నాడు. మన రాకని ముందే ఊహించినట్లుగా మన మనసులను వశం చేసుకునే ఆ మంత్రం ఏదో తనకి మాత్రమే తెలిసినట్లుగా అతను వాయిస్తున్నాడు. నన్ను నిన్ను తనలోనికి ఆహ్వానిస్తూ ఆవలి ప్రపంచానికి దారి చూపిస్తూ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న కర్మయోగిలా అతను వాయిస్తున్నాడు. ఒక్కసారి మనం అనుకుంటూ ఉంటాం, ముందు మన పరిస్థితి మనం చెప్పుకోవాలన్నా, స్వేచ్ఛగా బతకాలన్నా ముందు మనం క్షమించుకోవాలి అనిపించింది. ఎందుకంటే గతం అనే క్షుద్ర దేవతకి నిత్యం నన్ను నేను బలిచ్చుకోవడాన్ని మానుకోవాలి. జారిపోతున్న వర్తమానాన్ని పట్టుకొని పారిపోతున్న భవిష్యత్తుకు కాపలా పెట్టాలి. నన్ను నేను క్షమించుకోవాలి. కాలాశ్వంపై స్వారీ చేస్తూ పశ్చాత్తాపపు పర్వత శిఖరాలను దాటి పాత వాసనను వదిలేసి రావాలి.
మంచి ముహూర్తాలు ఎన్నో ఆవిరైపోతున్నాయి. భుజాలను నెక్కిన భూత భేతాళులను నికనైనా వదిలించుకోవాలి. మంచితనపు ఖాతాలో జమ కట్టుకున్న స్వార్థాన్ని, చేతకానితనాన్ని తొలగించాలి. మనుష్యుల మెప్పు కోసమై ఘనీభవింపచేసిన మౌన సంద్రాల్ని కరిగించాలి. నన్ను నేను క్షమించుకోవాలి. అన్ని కారణకర్తృత్వాలను అనవసరంగా నాకే ఆపాదించుకొని ఆ పై ఫలితాలకి నా శిరస్సునే పణంగా పెట్టే అమాయకత్వాన్ని ఇప్పుడే సమాధి చేయాలి. నన్ను నేను క్షమించుకోవాలి. అందరినీ సంతోషపెట్టడం కోసం నన్ను నేను నిందించుకోవడం ఆపాలి. బాధ్యతకు మించిన బరువు ఉంటే తక్షణం నెత్తి నుంచి దింపుకోవాలి. నన్ను నాలోంచే వెలివేస్తూ నానాటికి మలినమైపోతున్న మనసుని, కలుషితమైపోతున్న తలపుని శుభ్రం చేసుకుని మళ్ళీ మొదటి నుండి మొదలెట్టాలి. నన్ను నేను క్షమించుకోవాలి. ఇన్నాళ్లుగా మరణిస్తున్నది చాలు. ఇకపై బతకడం కోసం మళ్ళీ పుట్టాలి. అందుకు నన్ను నేను సిద్ధం చేసుకోవాలి. ఎంత కష్టమైనా సరే ముందు నన్ను నేను క్షమించుకోవాలి. అవును, నాకు కొంచెం ధైర్యం కావాలి. నన్ను నేను క్షమించుకోవాలి. నా అన్యోస్మి, నేనెవరో కాదు. నా అన్యోస్మి, నేను ఇంకొకరిని కాదు. ఎవరన్నారు? ఈ శరీరమే పంజరమై నన్ను బంధించి బాధిస్తోందని ఎవరన్నారు? ఇప్పుడే కదా పక్షినే బయటకు ఎగిరి తనివిదీర స్వేచ్ఛావాయువులన్నీ పీల్చి మళ్ళీ ముచ్చటగా నా రెక్కలన్నీ ముడుచుకొని నేనే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఎవరన్నారు నేను ఎగిరెగిరి పడుతున్నానని, నేను ఎదగలేకపోతున్నానని? ఇక్కడే కదా విత్తునై చెట్టునై విత్తునై శాఖోపశాఖలుగా ఎదిగి ఊడలుగా క్రిందికి దిగి అనేక బాహువుల నా అస్తిత్వాన్ని తిరిగి భూమిలో నాటుకున్నది ఇక్కడే కదా. ఎవరన్నారు నాలో వేగం లేదని? చినుకునై, చిత్తడినై, ఊటనై, ఉప్పెననై, సెలయేటినై, జలపాతాన్నై, నదినై, సంద్రాన్నై నేను ఉప్పొంగి ఎగసి ఉరికి పరుగులెత్తడం చూడలేదా? ఎవరన్నారు నాలో ఆశ లేదని? నిశ్శబ్ద నీరవ నిశీధులను వెలిగించే తారకలుగా వేవేల దీపాల రూపాలతో మిణుకుమంటూ నిత్యం కాంతి శబ్దాలు చేస్తున్నది నేనే కదా. లోకం వాకిలలో కలంతో పలు జీవన రంగవల్లులను దిద్దుతూ విశ్వ చైతన్య మహాయజ్ఞానికి సంకల్పాన్నై, సమిధనై, కర్తనై, భర్తనై, లోపల బయట మీలో నాలో ఆత్మమంత్ర బీజంలా, ఆనంద సాగర తరంగంలా అంతటా నేనే ఉన్నాను. అన్నీ నేనై ఉన్నాను. నన్ను నమ్మండి. నా పాటకి నేనే శ్రోతని, నా పరుగుకి నేనే గమ్యాన్ని, నా సృష్టికి నేనే ప్రేక్షకుణ్ణి, నా కర్మకు నేనే ఫలితాన్ని, నాకు నేనే సాక్షిని, నాకు నేనే మోక్షాన్ని. నమస్కారం.